యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పంతులు గారు, ఏమిటి ఆలస్యం? లగ్న పత్రికలు మార్చుకోమని చెప్పండి. అలాగేనమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం గణానాం భవామహే. అయ్యా, లగ్న పత్రికలు మార్చుకోండి. సగం పెళ్ళి అయిపోయినట్టే. పెళ్ళికి కావాల్సిన వ్యవహారాలు మంచి రోజు చూసి అన్నీ మొదలు పెడదాం. చూపులో శూన్యమే పెంచుతూ ఉన్నది, జాలిగా కరుగుతూ అనుబంధం. అన్నయ్య గారు, సీన పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా, ఇక షాపింగ్ ఇక్కడ కాదు, అవసరమైతే దుబాయ్కి వెళ్ళి చేయొచ్చు. అమ్మా, అక్కడ బొక్కాలు జర్కిన్లు తప్ప పెళ్లి బట్టలు ఉండవు. మా అల్లుడు కోసం ఎక్కడి నుంచైనా తెప్పిస్తామండి. మీరు గ్రేట్ బాబు గారు. కలత ఏ కంటిదో, మమత ఏ కంటిదో, చెప్పలేనన్నది చెంపనిమిరెద్దడి. చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల. ఒక్కసారి కూడా నాతో కలిసి బ్రతకాలనిపించలేదా? ఇష్టం ఉందని ఒక్క మాట చెప్తే మొత్తం క్యాన్సిల్ చేయిస్తా. ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు. చివరికి మామయ్య కూడా. సారీ శ్రీను, నువ్వంటే నాకు ఇష్టం కాదు, ప్రాణం. నేనంటే నీకెంత ప్రేమో నువ్వు చెప్పగలుగుతున్నావు. నేను నాకు చెప్పుకోలేకపోతున్నాను. ప్రాణంగా ప్రేమించిన మనిషికి ప్రేమించలేదని చెప్పాల్సి రావడం, ప్రేమించిన మనిషిని ప్రేమించలేదని మోసం చేయాల్సి రావడం, అంత నా తలరాత. నువ్వు నాకు దూరం అవుతుంటే నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ నా గుండె మాత్రం ఆగిపోతుందేమో అనిపిస్తుంది. మమ్మ పోయినప్పుడు పడ్డే ఈ బాధ మళ్ళీ ఇప్పుడు నేను నిజంగా
చాలా దురదృష్టవంతురాలి శ్రీను. ఆ రోజు అంతగా ప్రేమించే మా అమ్మని దూరం చేసుకున్నాను. ఈరోజు అంతగా ప్రేమించిన నిన్ను దూరం చేసుకుంటున్నాను. బహుశా ప్రేమ నా జీవితానికి శాపమేమో. మౌనమే మేఘమై గుండెలో చెరినే ప్రాణమే వానలా కంటిపై జారినే నాలోనే చాలానే ఊహించుకున్నానే ఏవేవో ఆశల్లో ఉప్పొంగిపోయానే నీకేమో దూరంగా నాకేనే భారంగా మారగానే నెందుకే ప్రియతమా ప్రియతమా కరుణేనే బంధించాలమ్మా ప్రియతమా ప్రియతమా నిన్నే మని నిందిస్తానమ్మా చాలా సంతోషంగా ఉంది శివరాం. మా అమ్మాయి ఇంటి కోడలవడానికి మీరు పార్వతి చేసిన మేలు మరవలేనిది. ఇందులో మేం చేసిందే ఉందండి. మీరు మంచివాళ్ళు. ఆ విషయం మా అన్నయ్య గ్రహించాడు కాబట్టి ఇంత సంతోషంగా మనం ఉన్నాం. అవునవును, అందరూ మంచివాళ్ళు కాబట్టే ఆయన ఒప్పుకున్నాడు. అదే మంచివాళ్ళు కాదని తెలిసిందనుకోండి, పెళ్లి రోజైనా పెళ్లి ఆపేస్తాడు. బావగారు రెడీ? ఏంటి బామర్ది? ఏంటి? అదే మందు తాగుదామని. అదే పోయినసారి బావగారికి కడుపులో వేడి చేసినప్పుడు కొబ్బరి బొండం ఇచ్చాం కదా, అది బాగా టేస్ట్ ఉంది. మళ్ళీ నాకు వేడి చేస్తుంది, అలాంటి కొబ్బరి బొండం ఎప్పుడైనా అరేంజ్ చేయమని. అంతే కదా? అదే అదే. సరే సరే, ఇక మేము వెళ్ళొస్తామండి. పార్వతి, చారు జాగ్రత్తమ్మా. ఇక దాని అచ్చట ముచ్చట నువ్వే తీర్చాలి. అలాగే అక్క, నాకు చెప్పాలా? ఇక మేము బయలుదేరుతామమ్మా, వెళ్ళొస్తాం. రండి. వస్తాం. మంచిది. ఎవర్రా వాళ్ళు? కెమెరాలు వేసుకుని మన ఇంటికి వస్తున్నారు. ఎందుకు రారమ్మా? ఉందిగా ఆద్య, మళ్ళీ ఏం కుంపటి పెట్టిందో ఏంటో. కొంపదీసి బావగారు కాలేజ్కి వెళ్ళొద్దన్నారు కదా, ఆ విషయం చెప్పి అందరి ముందు బావగారు పరువు తీస్తుందేమో. నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు చిన్న చెల్లి. పద్మంలాగా మరీ లోతుగా ఆలోచించే రకం కాదు ఆద్య. అంటే నేను గుంతలు తీసేదన్నా మీ ఉద్దేశం? రామ రామ, ఆ మాట నేనెప్పుడన్నానే? వీళ్ళెందుకు వచ్చారు? ఎందుకు వస్తారు? ఉన్నారుగా ఇంట్లో నీ ముద్దుల కూతుళ్ళు. ఏదో ఘనకార్యం చేసుంటారు, అందుకే వాళ్ళు వచ్చుంటారు. ఈసారి ఏదైనా జరగాలి. రఘు కాదు, నేను పంపించేస్తాను దాన్ని ఇంట్లో నుంచి. నమస్తే అమ్మ. నమస్తే. ఎందుకొచ్చారు మీరంతా?
అదే మీ పిల్లలు ఉన్నారు కదా, ఆద్య, రామలక్ష్మి, వాళ్ళ గురించి. చెప్పానుగా అత్తయ్య, పెద్ద తప్పే చేసుంటారని. మన పరువు బజార్లో వేయడానికి వీళ్ళొచ్చారు. అమ్మా, వాళ్ళని పిలుస్తారా? ఏం జరిగింది? మీడియా వాళ్ళొచ్చారంటే ఏదో పెద్ద పొరపాటు జరుగుండాలి. పొరపాట్లు చేయటం ఆద్యకు అలవాటే కదా. ఇప్పుడు ఎవరి కొంప ముంచిందో ఏంటో. యువర్ రాంగ్ అండి. ఆద్య, రామలక్ష్మి మంచి పనే చేశారు. ఏం చేశారేంటి? ఇండియాకి ఏమన్నా గోల్డ్ మెడల్ తెచ్చేశారా? కాదు మేడం, వాళ్ళది గోల్డెన్ హార్ట్ అని నిరూపించారు. ఏంటి, మీరు కరెక్ట్గానే కనుక్కుని వచ్చారా? తనంతా తింగర పనులు చేస్తూ ఉంటుంది. తనది గోల్డెన్ హార్ట్ ఏంటి? అసలు మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆద్య మన రామలక్ష్మక్క కలిసి మంచి పని చేశారంట నానమ్మా. అవునండి. ఆద్య, రామలక్ష్మి పిలుస్తారా? నేను తీసుకొస్తా. బాధపడకాద్య, నీతో కలిసి కాలేజ్కి వెళ్ళడం కుదరదంటే నాకు మాత్రం బాధగా ఉండదా? ఎప్పుడు ధైర్యం చెప్పే నువ్వే బాధపడితే ఎలా? అయినా నీ దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది కదా. ఈ చిన్న మాటకి బాధపడతావా ఆద్య? నా బాధ అంతా కాలేజ్ గురించి కాదు రామలక్ష్మి. లవ్లో ఫెయిల్ అయితే లైఫ్లో ఫెయిల్ అయినట్టని ఎవరో చెప్తే నవ్వుకునేదాన్ని. కానీ ఫస్ట్ టైం ఆ బాధ ఎలా ఉంటుందో చూస్తున్నాను. ఆద్య, అక్క అక్క, మీరు ఇక్కడున్నారా? మీకోసం అక్కడ మీడియా వచ్చిందక్క. ఏంటి బిట్టు నువ్వు అనేది? మా కోసం మీడియా రావడం ఏంటి? ఏమో, నానమ్మ కూడా మిమ్మల్ని తీసుకురమ్మందక్క. త్వరగా రండి. ఏం జరిగింది? ఏంటి ఇలా వచ్చారు? నమస్కారం అండి. నమస్కారం. రఘురామ్ గారు, మీ గురించి చాలా విన్నాం. మీరు పాత పద్ధతిలో వ్యవసాయం, ఆది నుండి వస్తున్న ఆ సాంప్రదాయం, కట్టుబాట్ల గురించి చెప్తే విన్నాం. కానీ మొక్కలే కాదు, ఇంట్లో పిల్లలు కూడా కలుషితం లేకుండా పెంచారని అర్థమైంది. ఏం జరిగింది సార్? మీరు కాలేజీలో ఏం చేశారో మీరు ఇంకా ఇంట్లో చెప్పలేదా? వాళ్ళు చెప్పర్లేండి, మీరు చెప్పండి. ఆద్య, రామలక్ష్మి చదువుతున్న కాలేజ్లో మొన్న ఫ్రెషర్ డే పార్టీ జరిగింది కదా. బ్యూటీ కాంపిటీషన్లో గెలిచిన ప్రైజ్ మనీ ₹1,00,000 అనాథ పిల్లలకి డొనేట్ చేశారు. రామా, నువ్వు గెలుచుకున్న ప్రైజ్ మనీతో ఫుడ్, బట్టలు అన్నీ కొనేసాం. ఈరోజు వాటిని లేని వాళ్ళందరికీ పనిచేసి ఇంటికి వెళ్దాం. అవునాద్య, కానీ ఇవన్నీ ఈ రాజమండ్రిలో ఉన్న పేదవాళ్ళందరికీ సరిపోతాయా? రామా, మనకు చేతనైన సహాయం మనం చేస్తున్నాం.
నువ్వు పెద్ద హాకీ ప్లేయర్ అయ్యాక ఎన్ని కావాలంటే అన్ని పని చేయొచ్చు. సరే, లేట్ అయితే అమ్మ తిడుతుంది. త్వరగా ఇంటికి వెళ్దాం పద. పద. మీరు చల్లగా ఉండాలమ్మా. డ్రైవర్ కారాపు. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలమ్మా. ఇటు నేను తీసిస్తాను. సరే. అమ్మా ఒక్క నిమిషం. అక్కడ ఏం జరుగుతుంది? ఆ పిల్లలు ఏ తల్లి కన్న బిడ్డలోనమ్మా. వాళ్ళ మనసు బంగారం. మా అందరికీ కొత్త బట్టలు, దుప్పట్లు, తినడానికి ఫుడ్ ఇచ్చారమ్మా. మా ఆకలి తీర్చిన దేవతలు. వాళ్ళు చల్లగా ఉండాలి. వీళ్ళని చూస్తుంటే స్టూడెంట్స్ లా ఉన్నారు. ఇంత గొప్ప పని చేస్తున్నారు. వీళ్ళు చేసిందంతా మనం ప్రపంచానికి కనపడేలా చేద్దాం. మనం ఇప్పుడు సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయాలి కదా. క్యాన్సిల్ చేయి. అక్కడ ఇంటర్వ్యూ చేస్తే రేటింగ్ పెంచుకోవచ్చు, కానీ మంచిని పంచలేం. అర్జెంటుగా కెమెరా అందించు. ఓకే, తీసుకొస్తారు. రఘురామ్ గారు, చెట్టును బట్టి కాయ అంటారు. మీ అమ్మాయిలకి మీలాగే పేదలంటే జాలి, పిల్లలంటే అపేక్ష అని తెలుస్తుంది. ప్రైజ్ మనీ రాగానే ఏ డ్రెస్ కొనాలి, ఏ ఫోన్ వాడాలని చూసే ఈ రోజుల్లో ఇలా అనాథ పిల్లలకు సాయం చేయాలనే గుణం ఎంతమందికి ఉంటుంది చెప్పండి. అందుకే ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని మా ఛానల్ ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్తాం. మీరు పర్మిషన్ ఇస్తే ఆద్య రామలక్ష్మిని మా ఛానల్ తరపున ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం. వద్దండి. వాళ్ళు చేసిన మంచి వాళ్ళకి తెలిస్తే చాలు. ఊరంతా తెలియాల్సిన అవసరం లేదు. సార్, కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదనే గొప్ప గుణం మీది. కానీ ఈ రోజుల్లో చెప్పాలి సార్, ఇది చూసి 10 మంది మారాలంటే తప్పనిసరిగా ఈ విషయం అందరికీ తెలియాలి సార్.
10 మందికి మేలు చేసే ఈ విషయం, ఈ మంచిని 10 మందికి తెలియజేయాలి సార్. ప్లీజ్. అవునన్నయ్య, కేవలం ఇది మన స్వార్థం కోసం చేస్తున్నది కాదు. మన రామలక్ష్మి చేసిన మంచి నలుగురికి తెలియాలి. వాళ్ళు కూడా ఇదే విధంగా ఆలోచించాలి. అంతే కదా బావగారు. ఆద్య రామలక్ష్మిల మంచితనం ఊరంతా తెలుస్తుంది. మీ పెంపకం ఎంత గొప్పదో అందరికీ అర్థమవుతుంది. వీళ్ళని చూసి కనీసం ఒక్కరమానా చాలు బావగారు.